ఎవ్రీథింగ్ ఇట్ సింపుల్. మనమైతే ఈరోజు చాలా చాలా స్పెషల్ ట్రిప్ వచ్చాము అండ్ వీఆర్ ఎట్ వెర్మాంట్. ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో ట్రిప్ వచ్చాము అండ్ దీస్ గైస్ ఆర్ సో స్పెషల్ ఫర్ us. Like, share and subscribe to the channel. Where is Sia? She's the rock star. ఇది సంగతి. మేము ఇప్పుడు మా ఫ్రెండ్స్ తోటి వెర్మాంట్ ట్రిప్కి స్టార్ట్ అయ్యామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ యూఎస్ఏలో సీజన్కి తగ్గట్టుగా ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్క టైంలో వెళ్ళి విజిట్ చేస్తూ ఉంటారు. అంటే ఆ బ్యూటీని ఆ సీజన్లో ఆ పర్టికులర్ ప్లేస్లో హైలైట్ అయి ఉంటుంది, దాన్ని చూడడానికి వెళ్తారనమాట. అండ్ యూఎస్ఏలో అయితే అక్టోబర్ అండ్ నవంబర్ ఈ 2 మంత్స్లో కూడా ఫాల్ సీజన్ ఉంటుందన్నమాట. ఫాల్ సీజన్ అంటే ఏంటి అంటే జనరల్గా గ్రీన్ కలర్లో ఉండే ట్రీస్ అన్నీ కూడా రెడ్, ఎల్లో ఆర్ ఆరెంజ్ కలర్స్లోకి టర్న్ అయ్యి ఆ లీవ్స్ అన్నీ కూడా షెడ్ ఆఫ్ అయిపోతాయి. ఇదే ఫాయిలేజ్ అంటారనమాట. అండ్ ఇప్పుడు మనం ఈ ఫాల్ కలర్స్ని చూడడానికి వెళ్తున్నాము. See how cute she is sleeping. Oh, she's acting, that's it. You guys are enjoying the trip? Yeah, how you are feeling? ఇది చాలా కొత్త ఎక్స్పీరియన్స్ నాకు. అండ్ యా, మీరు how are you feeling, Shraddha, with us? How are you feeling with us? I'm feeling good with you guys and it is like very good trip. And Sia is also enjoying with Monica. So Sia say like, share and subscribe to Akash channel. అండ్ శ్రద్ధ వచ్చేసరికి షీఈస్ ఫ్రమ్ ముంబై అనమాట. తనకి తెలుగు మాట్లాడడం రాదు అండ్ మోస్ట్లీ ఈ వ్లాగ్లో తెలుగు మాట్లాడడానికి చాలా ట్రై చేసింది. వ్లాగ్లో ఉండే ఫన్ మాత్రం మీ అందరూ మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఫాల్ కలర్స్కి వచ్చేసరికి వెర్మాంట్ వచ్చేసి ది బెస్ట్ విజిటింగ్ ప్లేస్ ఇన్ ద యూఎస్ఏ అనమాట. యూఎస్లో ఎక్కడెక్కడ నుండో చాలామంది పీపుల్ వచ్చి ఈ ఫాల్ కలర్స్ చూసి వెళ్తూ ఉంటారు. అండ్ ఆ రోడ్ సైడ్ ఉన్న బ్యూటిఫుల్ ప్లాంట్స్, ఆ కలర్స్ని చూస్తేనే అర్థమైపోతుంది కదా వెర్మాంట్ వచ్చేసింది. సో మనం ఇక్కడ నుండి గాండోలా రైడ్కి వెళ్తున్నాము. ఇది వచ్చేసరికి 2 days ట్రిప్ అనుకున్నాము మనము, ఈరోజు అండ్ రేపు అనుకున్నాము. సో ఫస్ట్ అయితే గాండోలా రైడ్ చాలా ఫేమస్ యాక్టివిటీ కాబట్టి గాండోలా రైడ్ కవర్ చేసుకుందాము. ఆ తర్వాత మిగతా స్పాట్స్ అన్నీ కవర్ చేద్దాం అనుకున్నాం. సో గాండోలా రైడ్కి ఇప్పుడు స్టార్ట్ అయ్యాము అండ్ అక్కడికి వెళ్ళే వేలో ఒక బ్యూటిఫుల్ స్పాట్ ఉంది. సో దాని దగ్గరికి ఇప్పుడు వెళ్తున్నాము. లెట్స్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. అండ్ ఇక్కడ వచ్చేసరికి అట్రాక్షన్ పాయింట్ లేక్ వ్యూ అని చెప్పేసి చెప్పారనమాట. జనరల్గా లేక్ వ్యూ అంటే నార్మల్గా ఉంటుంది, వ్యూ ఉంటుంది, కొంచెం బ్యూటిఫుల్గా ఉంటుంది అనుకున్నాము. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే ఆ వ్యూ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అసలుకి వర్డ్స్ రాలేదనమాట ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. జస్ట్ ఒక పెయింటింగ్లో నిలబడ్డట్టు ఉందన్నమాట మాకైతే. నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సీనిక్ స్పాట్ చూడడానికి వెళ్తున్నాం. బట్ వి డోంట్ నో అక్కడ ఎలా ఉంటది, లేకపోతే హారర్ స్పాట్. ఇక్కడైతే హారర్ స్పాట్ లానే ఉంది, అక్కడ ఎలా ఉంటుందో చూద్దాం. హారర్ స్పాటే. What, this is the view they are saying? I think I can't go beyond this. Thank you. వైట్ షూస్ వేసుకునేసరికి చాలా కష్టం ఉంది. ఇంకా ఫైనల్లీ స్పాట్ పట్టుకొచ్చాం. ఇంకా రాలా, వెళ్తున్నాం కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్కడ ఒక వ్యూ పాయింట్ లాగా ఉంది, పక్కనంతా కూడా ఒక చిన్న స్ట్రీమ్ లాగా ఉంది, వాటర్ ఫ్లో ఉంది న్యాచురల్గా ఇదంతా.
కి అయితే వెళ్ళేసి వచ్చాము. అదేం హారర్ గా లేదు, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. వావ్, చాలా మంచి వ్యూ, బాగా ఉంది. నైస్. How are you feeling? Wow. Vermont is wow. And for Shraddha, it's like wow, Vermont, wow, Vermont. Wow, Must visit Vermont. And say wow. And say wow. ఇందాక చూసిన వ్యూ పాయింట్లో ఆగడానికి లేదనమాట. అంటే అది రిస్ట్రిక్టెడ్ ఏరియా, నాట్ టు స్టాప్ అని ఉంది. సో ఇది కొంచెం ఫ్రంట్కి వచ్చిన తర్వాత ఈ ఏరియా అయితే మాకు బాగా నచ్చింది. సో కొంచెం సేపు ఇక్కడ బ్రేక్ తీసుకొని మళ్ళీ గాండోలా రైడ్కి స్టార్ట్ అవుదాం అనుకున్నాము. అండ్ దీన్నే గాండోలా రైడ్ అంటారు. ఇలా బాక్సెస్లో కూర్చొని మౌంటైన్ మీదికి తీసుకొని వెళ్తారు. కిందంతా కూడా ఫాల్ కలర్స్ ఉంటాయి అన్నమాట. అక్కడ నుండి వ్యూ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మౌంటైన్ మీదకే ఇప్పుడు వెళ్తున్నాం మనం. అండ్ ఎలాగో ముందు లొకేషన్స్లో అయితే చాలా పిక్చర్స్ తీసుకున్నాను కదా అని చెప్పి గాండోలా రైడ్కి వెళ్ళినప్పుడు అక్కడ స్పెషల్ ఫొటోస్ కోసం నేను డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా మేము అనుకున్న ప్లాన్ వైజ్గా జరగలేదు. బికాస్ ఆఫ్ ద ట్రాఫిక్ అండ్ ఆల్సో అక్కడ లాంగ్ వీకెండ్ అవడం వల్ల చాలా క్యూ ఉందన్నమాట గాండోలా రైడ్ వెళ్ళడానికి. సో మేము వెళ్ళినా కూడా ఆ మౌంటైన్ రీచ్ అయిన తర్వాత ఓన్లీ 5 to 10 minutes ఉండడానికి టైం ఉంది మాకు. సో మేము నెక్స్ట్ డే ఎర్లీగా వచ్చి గాండోలా రైడ్ చూసుకుందాం అని చెప్పేసి డిసైడ్ అయ్యి ఇప్పుడు ఇంకొక ప్లేస్ని విజిట్ చేయడానికి వెళ్తున్నాము. ఈ ప్లేస్ వచ్చేసరికి స్మగ్లర్స్ నాచ్ అంటారనమాట. బట్ ఈ పర్టికులర్ డేలో అయితే మేము అనుకున్నట్టు ఆ స్మగ్లర్స్ నాచ్ కూడా ఎక్కువగా ఎంజాయ్ చేయలేకపోయాం. బికాజ్ చాలా డార్క్ అయిపోతూ ఉందన్నమాట. సో కొన్ని ఫొటోస్ అయితే క్లిక్ చేసుకొని ఇంకా డిన్నర్కి స్టార్ట్ అయిపోయాం ఇక్కడ నుంచి. అండ్ ఇక్కడ వర్మాంట్లో వచ్చేసరికి 3 o'clock అలా రెస్టారెంట్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోతాయంట. ఆ సంగతి మాకు తెలియక మేము 6 o'clock నుండి ఆల్మోస్ట్ లైక్ 8 o'clock వరకు ఫుడ్ కోసం తిరుగుతూనే ఉన్నాము. ఫైనలీ ఒక రెస్టారెంట్లో పిజ్జాస్ మాత్రమే దొరికినాయి మాకు. ఇంక అక్కడికి వెళ్ళి పిజ్జా ఆర్డర్ చేసుకొని పిజ్జా తినేసి రిటర్న్ స్టార్ట్ అయ్యాము. అండ్ సో గాండోలా రైడ్ మిస్ అవ్వడం ఒకటి, ఫుడ్ దొరకకపోవడం కానీ దానికోసం తిరగడం, దీని అంతటి వల్ల కూడా ఈరోజు ఒక ఫ్లాప్ డే అనిపించింది నాకైతే. అండ్ అందరం కూడా చాలా డల్ అయిపోయామన్నమాట నైట్ అయ్యేసరికి. బట్ నెక్స్ట్ డే అయితే చాలా ఎర్లీగా లేచి గాండోలా రైడ్కి స్టార్ట్ అవ్వడం అండ్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడం చేసాము. ఈ హోటల్ వచ్చేసరికి మేము నైట్ స్టే చేసిన హోటల్ అనమాట. చాలా అథెంటిక్గా ఉంది. అంతా కూడా వుడ్తో ఎక్కువ ఉన్నాయి థింగ్స్ అన్నీ, చాలా క్యూట్గా. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ మేము స్టే చేసిన హోటల్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక రివర్ ఉంది అన్నారు. యాక్చువల్గా రివర్ కాదు, ఒక స్ట్రీమ్ లాగా ఉంది. సో అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ గాండోలా రైడ్కి వెళ్ళాము. ఈ వ్లాగ్కి సంబంధించి నెక్స్ట్ డేకి సంబంధించిన థింగ్స్ అన్నీ కూడా మేము ఏమేమి చేసాం యాక్టివిటీస్ అనేది నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను. ఐ హోప్ ఈ వ్లాగ్ అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. మీరు కనుక నా ఛానల్కి కొత్తగా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ అవర్ నెక్స్ట్ లేటెస్ట్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.